కొలితే తెలంగాణ రాష్ట్ర బంద్లో భాగంగా కాంగ్రెస్ నేతలు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద కూడా అరెస్టులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలంటే సునీల్. సిద్ధేశ్వర్ ఉదయం నుంచి కూడా ఉదయం 5:30 నుంచే ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర అరెస్టు పరంపర కొనసాగుతోంది. ఉదయం 5 గంటలకే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండు, బస్ డిపో వద్ద బస్సులను రానియకుండా తెలంగాణ బంద్ను సక్సెస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ బైఠాయించారు. కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, టీడీపీ నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, సాయన్న, మాగంటి గోపీనాథ్, బీజేపీ నేతలు లక్ష్మణ్, చింతల రామచంద్రరెడ్డి, ఇలా ప్రజాప్రతినిధులు, ఇతర సీనియర్ నేతలంతా కూడా జూబ్లీ బస్టాండ్ ముందు బైఠాయించారు. 5:30కే వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఎంఆర్పీఎస్, ఇతర పార్టీల కార్యకర్తలంతా కూడా జూబ్లీ బస్టాండ్ వద్ద, బస్ డిపో వద్ద బస్సులను రానియకుండా బస్సును అడ్డుకున్నారు. దాంతో ఉదయం ఒక గంటన్నర సేపు ఇప్పుడు మనం చూస్తున్నాము. టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వెహికల్లో తరలిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు నేతలంతా కూడా బంద్కు సహకరించాలి, బంద్ను చేయాలని బస్సును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. ఇప్పుడు జూబ్లీ బస్టాండ్ దగ్గర టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహను అరెస్ట్ చేసి పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే ఇక్కడ 50 మంది పోలీసులు ఈ బస్టాండ్ దగ్గర మోహరించారు. కానీ ఒక గంటన్నర మాత్రమే బస్సుల సౌకర్యాలకు అంతరాయం కలిగింది. ఇప్పటి వరకు ఒక గంట సేపు మాత్రమే బస్సులు కొన్ని చంద్రులు వేశారు. ఇప్పుడు మోత్కుపల్లి స్పందన ఏందో చూద్దాం. అరెస్ట్ వల్ల కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందే. ఇది పరిస్థితి. మొదటి నుంచి కూడా విపక్ష నేతలంతా కూడా అప్రజాస్వామికంగా కేసీఆర్ సర్కార్ పాలన సాగుతోంది అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం మా పని మేము చేస్తున్నాం, ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా 50 మంది పోలీసులను మోహరించారు. వాళ్ళంతా కూడా వచ్చిన నేతలందరూ కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. డిపో మేనేజర్ వెంకటస్వామి చెప్తున్నదైతే కేవలం ఒక గంట సేపు మాత్రమే బస్సులకు అసౌకర్యం కలిగింది. ఇతరత్ర ఎటువంటి అంతరాయం లేదు. 4,000కు పైగా బస్సులు రోజు జూబ్లీ బస్టాండ్ నుంచి ఈ కనెక్టివిటీ ఉన్నటువంటి మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే నల్గొండలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట, ఇలాంటి ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో బస్సులు 4,000 వరకు పైగా ఇక్కడి నుంచి వెళ్తాయి. దసరా సీజన్ కావడంతో ఈ సంఖ్యను ఇంకా పెంచుతున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ యథావిధిగా ఈ బస్సులో సౌకర్యాలు, బస్సు సర్వీసులు నడుస్తాయని చెప్పేసి డిపో మేనేజర్ వెంకటస్వామి చెప్తున్నారు. ఇప్పటి వరకైతే పరిస్థితి బస్సులు అయితే కొనసాగుతున్నాయి, యథావిధిగా బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయి. ప్రయాణికులు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఉదయం 5:30 నుంచి 6:30 మధ్యలో ఒక గంట సేపు మాత్రం ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. బస్సులు డిపోలోకి వెళ్ళి, బస్టాండ్కి వెళ్ళి వెళ్ళడానికి మాత్రం ఇబ్బంది అయింది. ఇతర డిపోల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి మాకున్నటువంటి సూచనలు యథావిధిగా బస్సు సర్వీసులు నడపాలనేటువంటి అంశాన్ని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద విపక్ష నేతలు ఒక వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడి ఉదయాన్నే వచ్చేసి అందరూ అరెస్ట్ అయిపోయి పోలీస్ స్టేషన్లో ఉండడం వల్ల ఈ బంద్ అనుకున్నంత మేరగా సక్సెస్ కాలేదు. ఇది పాక్షికమైనటువంటి అభిప్రాయాల్ని అన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడాలి. రైతు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాలి. 1,400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాటి కుటుంబాలన్నింటినీ కూడా 6 లక్షల రూపాయలు ఎగ్జిగ్రేషియా చెల్లించాలి. పత్తి, వరి, ఇతర మొక్కజొన్న వంటి పంటలకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలనేటువంటి ప్రధాన డిమాండ్లతోటి ప్రతిపక్షాలు ఐక్యంగా ఈ బంద్ను తలపెట్టాయి. జూబ్లీ బస్టాండ్ వద్ద అయితే ఈ బంద్ ప్రభావం పాక్షికమని చెప్పుకోవచ్చు. సిద్ధేశ్వర్. ఓకే సునీల్.